బాధను చూసి, నీ భయాన్ని చూసి, నీ హృదయంలో వేదన చూసి, నీ పక్షమున గొప్ప కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అటు ఇటు చూడటం కాదు, అంటే దేవుడు ఎటు అడుగు వేయమంటే అటు అడుగు వేయాలి. నువ్వు అటు ఇటు దిక్కులు చూసుకుంటూ, బాధపడుకుంటూ, గుండెలు బాదుకుంటూ, తల కొట్టుకుంటూ నా జీవితం ఎందుకు అనుకోవడానికి వీలు లేదు. ఇంకా దేవుడు నీకు మార్గాన్ని అంతా కూడా దిక్కుతోచని స్థితిలో అడుగులు ముందుకు వేయటానికి నీకు ధైర్యం కావాలి. హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, ఇక్కడ చాలామంది పిరికితనము కలిగిన ఆత్మతో ఉన్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎప్పుడు ధైర్యం కావాలి అంటే, ఇక్కడ కొంతమందిని చూసుకుంటే అబ్రహాము నుంచి లోతు విడిపోటానికి పెద్ద భయపడలేదంటండి. అబ్రహాం నుంచి లోతు చక్కగా నీకేం కావాలో చూడనగానే సొదొమ గొమొర్రా ప్రాంతాలు చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని నమ్మటానికి యూదా భయపడలేదంట. అంటే ధైర్యం దేనికి? హత్య చేయడానికో, మోసం చేయటాకో, నాశనం చేయటాకో, కీడు చేయటానికో కాదు ధైర్యం. నీకు ఎందుకు ధైర్యం కావాలి అంటే, దిక్కు తోచని స్థితిలో మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు, ఆ మార్గాలు మూసుకుపోయినప్పుడే అడుగు ముందుకు వేయటానికి నీకు ధైర్యం కావాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడెప్పుడు ధైర్యం కావాలంటే, మొదటిగా ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో మార్గాలన్నీ మూసివేయబడి ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో నీకు అర్థం కానప్పుడు ధైర్యముగా దేవుణ్ణి ఆధారం చేసుకొని అడుగు ముందుకు వేయడానికి నీకు ధైర్యం కావాలి. ఇంకా దేనికి ధైర్యం కావాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 26, 28 వచనాలు, 26 నుంచి 28 వచనాలు. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను మా ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకాయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. ఇక్కడ గమనిస్తేనమ్మా, అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు. ఎందుకంటే అబ్రహాము స్నేహితుడిగా ఉంటున్నాడు. అబ్రహాముకి నేను ఏదైనా దాచెదనా అని దేవుడు అంటున్నాడు. అబ్రహాం దగ్గర ఆతిథ్యం తీసుకున్నాడు. ఆతిథ్యం తీసుకొని ఇప్పుడు తిరిగి ఆయన ఒక పని మీద బయలుదేరుతూ తన స్నేహితుడైన అబ్రహాంకి చెప్తున్నాడంట, నేను ఇప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్తున్నాను, వాళ్ళ యొక్క భయంకరమైన పాపం ఎక్కువైపోయిందని చెప్పంగానే ఆ మాట అబ్రహాముకు తెలియంగానే అబ్రహాములో హృదయంలో ఒక బాధ ప్రారంభమైంది. ఎందుకు బాధ కలిగింది? అప్పటిదాకా సంతోషంగా ఆతిథ్యం ఇచ్చావు, దేవుని వాగ్దానం పొందుకున్నావు, అంత సంతోషంగా ఉన్నావు, ఎందుకు నీకు బాధ వచ్చింది అంటే, అక్కడ అబ్రహాము బంధువైన లోతు ఉన్నాడు. దేవుడేమో అక్కడికి నాశనం చేయటానికి, ఆ ఉగ్రత ఎక్కువైపోయింది, నేను నాశనం చేయడానికి వెళ్తున్నాను అన్నాడు. అక్కడికి వెళ్ళి, అమ్మో లోతు కుటుంబం అంతా నాశనం అయిపోతారేమో, నా రక్త సంబంధికులు నాశనం అయిపోతారేమో అని చెప్పి భయపడుకుంటూ తెగించాయా, ఒకవేళ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే కాపాడుతావా అంటే కాపాడుతానన్నాడు. ఒకవేళ 5 తక్కువైతే కాపాడుతావా అంటే కాపాడుతానన్నాడు. అయ్యా నేను ధూళిని బూడిదనయ్యా, నీతో మాట్లాడటానికి నాకు శక్తి లేదు ప్రభా, నా బలమును బట్టి కాదయ్యా, నేను ఎలాంటి వాడనంటే దుమ్ము లాంటి వాడను. ప్రార్థన చేసేటప్పుడు తగ్గింపు కావాలి. అబ్రహాం ఏమంటున్నా, ధూళి లాంటి వాడను. ధూళి అంటే ఏంటి? మన పాదాల కింద బయటికి వెళ్ళి వస్తే మన పాదాలకు దుమ్మైద్ది అని కాళ్ళు కడుక్కుంటాం కదా, ఆ ధూళితో సమానము ప్రభా, నీతో మాట్లాడటానికి నాకు శక్తి లేదు, కానీ కొంచెము భారముతో, కొంచెము మరి ఆసక్తితో తెగించి, నీతో మాట్లాడటానికి అంత లేదు కానీ నేను తెగించి అడుగుతున్నాను ప్రభా. ఏంటి అబ్రహాము చెప్పంటే, 5 తక్కువైతే కాపాడుతావా, 5 తక్కువైతే కాపాడుతావా అని ప్రయాసపడి అడుగుతున్నాడు. ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు అని కనుక చూసుకుంటే, తన బంధువుల రక్షణ కోసం తను తెగించి
ధైర్యము చేసి దేవుణ్ణి అడిగింది ఎందుకంటే తన బంధువుల యొక్క, తన యొక్క రక్త సంబంధికుల యొక్క రక్షణ కోసం. ఇప్పుడు నీకు దేనికి ధైర్యము కావాలి అంటే, అబ్రహామును చూసిన నీవు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును బట్టి నీకు కావలసిన ధైర్యం ఏంటంటే విజ్ఞాపన చేయుటకు ధైర్యం కావాలి. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మలకు అడ్డుపడటానికి ధైర్యము కావాలి. వారు భయంకరమైన విగ్రహారాధికులైన, పాపములో ఉన్న, దేవునికి విరోధంగా జీవిస్తున్నా వాళ్ళకి నువ్వు అడ్డుపడటానికి, అమ్మ వాళ్ళ జోలికి నాకెందుకు, వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు మన మీదకు గొడవలు పడతారు, నిందలేస్తారు, శత్రుత్వం పెరిగిపోతుంది, వాళ్ళతో మనకెందుకు అని అనుకోకుండా అబ్రాము వలె తెగించి దేవుని పాదాల యొద్ద అడ్డుపడి విజ్ఞాపన చేయటానికి ధైర్యం కావాలి. మొదటి ధైర్యం దేనికి కావాలంటే, దిక్కుతోచని స్థితిలో గ్రుడ్డిగా ఆయన మీద ఆధారపడిపోయి అడుగు వేయటానికి ధైర్యం కావాలి. నీకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుంటే అడుగు ముందుకు వేయాలి. మొదటిది. రెండవ ధైర్యం దేనికి అంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక భారము కలిగి విజ్ఞాపన చేయటానికి నీకు ధైర్యం కావాలి. మూడవది ధైర్యం దేనికోసము అంటే, లేవీకాండం 10వ అధ్యాయము 9వ వచనము. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. 10 కూడా అమ్మా. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. చాలమ్మా. ఇక్కడ చూసుకుంటే యెహోవా అహరోన్తో మాట్లాడుతున్నారు, యాజకత్వం ఎలా చేయాలో చెప్తున్నాడు. అహరోన్తో మాట్లాడుతూ, మీరు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు మీరు చావకుండా ఉండాలి అంటే నీ కుమారులు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు. మీ సంతానము దేవుడి సన్నిధికి వెళ్ళాలి అంటే మీకున్నటువంటి ఆ ద్రాక్షరసం, మద్యము తాగకుండా మీరు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, ఇది ప్రతిష్ఠించబడింది. ఇప్పుడు ఈ మందిరం ఉందనుకోండి, ఇదేంటిది? ప్రతిష్ఠితమైనది. ఇది దేవుడి యొక్క సన్నిధి ఉండేది, ఇది పరిశుద్ధమైనది, దేవుని యొక్క సింహాసనం ఉండే స్థలము, ఇది ప్రతిష్ఠితమైనది అంటాం. ఇక్కడ ఎవరైనా తాగుబోతులు లేకపోతే విందులు వినోదాలు ఇక్కడ ఎవరైనా చేస్తారండి? చేయరమ్మో. ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది పవిత్రమైన స్థలం. మీకు ఏమైనా ఉంటే బయట చూసుకోండి, మీరు ఏమైనా ఉంటే బయట కానిచ్చేసుకోండి. మొన్న స్మైలీ ఫంక్షన్ అప్పుడు కూడా అందరు కొంచెం పువ్వులు పెడతావా, లేకపోతే అది పెడతావా, ఇది పెడతావా, అలా చేస్తావా, ఇలా చేస్తావని మా రక్త సంబంధికులు నన్ను అడిగినప్పుడు, ఇది పరిశుద్ధమైన స్థలం, అందుకే మందిరంలో పెట్టా. ఇంటి దగ్గర అయితే మా చుట్టాలందరూ వచ్చేస్తారు, వాళ్ళకి నేను అడ్డుపడలేను. వాళ్ళు ఇంటి దగ్గర కాబట్టి ఏదో ఒకటి నలుగు దిక్కుల్లో వచ్చేస్తారు. మందిరం అంతా భయంతో కూర్చుంటారు. మందిరం పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి, ఇది ప్రశస్తమైన స్థలము కాబట్టి భయభక్తులతో వారు ఉంటారు అని చెప్పి ఆ యొక్క కార్యాన్ని మనం ఇక్కడ మందిరంలో ఏర్పాటు చేసుకున్నాం. అందరూ భయభక్తులతో ఉండాలని. ఎందుకంటే ఈ మందిరం దగ్గరకు వచ్చేసరికి మనము బయట ఏదైనా మాట్లాడుకుంటాం, మందిరంలోకి వచ్చేసరికి మనం భయపడుతూ వణుకుతూ ఉంటాం. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, అహరోను తన పిల్లలు మీరు ఎలా ఉండాలి అంటే, మీరు గుడారంలోకి వెళ్ళేటప్పుడు, ప్రత్యక్ష గుడారం అనగా మందిరం అని అర్థం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే, మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మీలో నుండి లౌకికమైన దానిని, అంటే లోక సంబంధమైనది ఏది కూడా మీలో ఉండటానికి వీల్లేదు. మామూలుగా అయితే వాళ్ళు ద్రాక్షరసము తాగటము వాళ్ళకి అది ఇశ్రాయేలీయుల వారికి కామన్ అది, కానీ కనీసం ఆ లోక సంబంధమైన అలవాటు కూడా ఉండటానికి వీల్లేదు. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, పవిత్రమైన దాని నుండి అపవిత్రమైనది తీసి పక్కన పెట్టేయాలి. దానికి ధైర్యం కావాలంట. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎవరండి? ఆయన రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు. ఇప్పుడు మీలో అపవిత్రమైనది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఏం ఏలుబడి చేస్తుంది? ఒక్కొక్కరికి ఒక లోపం ఉంటుందండి. ఆ లోపాన్ని ఎప్పటికప్పుడు ఒక్కటేసారి పర్ఫెక్ట్గా మార్పు చెందలేరు, ఒక్కటేసారి వాళ్ళలో మార్పు రాదు.
కానీ దినదినము నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు అంటే వాళ్ళలో ఒక మార్పును గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో నిలబడి చెప్పేదంటే, మనం ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళలో రోజు రోజుకి మార్పు కనపడకపోతే నువ్వు వాళ్ళని చూసి అనుకోవాలి, వాళ్ళు వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నారు, వారు మొండి హృదయాలతో ఉన్నారు, లోబడిన మనస్సులతో ఉన్నారు అన్నది సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎంత చెప్పినా కూడా వాళ్ళలో మార్పు లేదు. నేను అభి గురించి ఒక సాక్ష్యం చెప్పగలను. మరి నా కుమారుడిని కాదు కానీ 2 సంవత్సరాల క్రితం అభిలో ఉన్నటువంటి మొండి హృదయం, ప్రార్థన చేయని మనసు, విరోధమైన స్వభావం, దేవుడి పని అంటే నిర్లక్ష్యం, ఎన్నో రకాలైనటువంటి లోపాలు 10th క్లాస్లో ఉన్నాయి. ఎగ్జామ్స్ రాసేంత వరకు కూడా అభి భయంకరంగా విరోధమైన స్థితిలో, అసలు బాప్తిజం నాకు అవసరం లేదు, మా అమ్మ బలవంతం చేస్తుందనో ఏదేదో మాట్లాడేస్తూ, దేవుడంటే భయభక్తులు లేకుండా, ప్రార్థన అంటే ఏదో కష్టంగా బాధగా ఉండేవాడు. ఏదో కష్టంగా మోకరించాలి అంటే ఇంకా ఎప్పుడైపోతుందని తలకొట్టు. ఎప్పుడు దాకా? 10వ తరగతి ఎగ్జామ్స్ రాసే ముందు వరకు. కానీ దేవుడు ఒక మార్పు ఆ బిడ్డను దర్శించటం దేవుడు మొదలుపెట్టాడు. నేను ధైర్యంగా చెప్పగలను, అప్పటి నుంచి ఇప్పటికి ఒకటేసారి పరిశుద్ధుడు కాదు కానీ కొంచెం వాక్యాన్ని బట్టి తనను తాను సరిచేసుకోవటం, తన లోపాన్ని సరిచేసుకోవటం, తన యొక్క అపవిత్రతను ఏదైతే ఉందో ఒప్పుకోవటం, దేవుని సన్నిధిలో ఒక మార్పు, దేవుని కోసం ఒక తీర్మానం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేవలం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మన అందరి జీవితాల్లో ఎలా ఉండాలంటే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా మార్పు లేని స్థితిలో ఉండటానికి వీల్లేదు. ఆదివారం వచ్చి బలలో చేయి వేసి, లేకపోతే నెలకొకసారో 2 వారాలకు ఒకసారో, లేకపోతే ఏదో పని మీద ఆదివారం పూట వచ్చాము వెళ్ళామని కాదండి. మందిరానికి వచ్చాము అంటే మనలో ఈరోజు వాక్యం ద్వారా ఒక్క మాటన్న నువ్వు పొందుకోవాలి, ఆ మాటను ఆధారం చేసుకోవాలి. వాక్యం అంటే మామూలుగా వాళ్ళ టైం కాబట్టి, పద్ధతి కాబట్టి చెప్పేసుకుంటారు, ముగించుకుంటారు, అయిపోతుంది, వెళ్ళిపోతాం. అలా కాదు. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నీవు ఈ వాక్యము ద్వారా మాట్లాడేది మనుషుడు కాదు కానీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడని చెప్పబడిన వాక్యంలో నుంచి నీ హృదయంలో ఒక మాట నన్ను తాకింది, నన్ను బలపరిచింది, నన్ను సంధించింది అని ఆ మాటను ఆధారం చేసుకొని ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఏదో వాక్యం బాగుందిలే, అలా చెప్పారు, ఇలా అలా మాకు మార్కులు వేయటానికి కాదండి. వాక్యం అంటే సేవకులకు మార్కులు వేసేది కాదు. మన జీవితాలలో మార్పు చెందటానికి వాక్యం వినేటప్పుడు ఒక ఉజ్జీవంగా ఉండాలి. నిరాశతోనో ఇంటి దగ్గర పనులతో అలసిపోయి వచ్చి ఇక్కడ అలాంటిది కాదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాటనైనా మీరు పొందుకోండి, ఆ మాటను ఆధారం చేసుకోండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని భయపడుకుని ధైర్యంగా ఉండమన్నాడు. దేనికి ధైర్యం అంటే దేవుడు కొన్ని విషయాలు తెలిసాడు. ఇప్పుడు ఏంటంటే మీరు పవిత్రపరచబడ్డారు, ఆయన రక్తంతో కడగబడ్డారు, నీలో మార్పు ఉందా? ఎప్పుడు ఒకలాగే ఉంటే మీ ఇష్టము, రాకడ సమీపముగా ఉన్నది. నేను ఇలాగే ఉంటా, నేను మార్పు చెందను, నేను మారను, నాలో ఏం తప్పు లేదు, నేను అలాగే 4 సంవత్సరాలు వాత వేయబడిన మనస్సాక్షితో రక్షణ పొందినాక కూడా 4 సంవత్సరాలు వ్యర్థంగా నేను గడిపాను. మళ్ళీ మందిరానికి మానట్లేదు, మళ్ళీ కానుకలు తక్కువ ఇవ్వట్లేదు, మళ్ళీ పరిచర్య ఏం తక్కువ చేయకుండా లేను. పరిచర్య బాగా చేస్తున్నా, కానుకలు బాగా ఇస్తున్నా, ఏ ప్రార్థన అంటే ప్రార్థనకి వెళ్తున్నా. కానీ నేను చేసేది ఏంటంటే మళ్ళీ వాక్యం అయిపోయిందమ్మా, వాక్యం కోసం ప్రార్థన చేయండి అని మా సేవకులు అనౌన్స్ చేసేవాళ్ళు. వెంటనే నేనే చేయాలి వాక్యం కోసం అని. వాక్యం ఏదైతే చెప్పారో పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ సేవకులు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ రివైజ్ చేసినట్టు నేను గంభీరమైన స్వరంతో ప్రార్థన చేసేదాన్ని. కానీ ఏం లాభం? చేసిన ప్రార్థన నాలో ఉండేది కాదు. చెయ్యటం వరకే నా పని. నేను విన్నాను, నాకు తెలుసు, మళ్ళీ వాక్యం శ్రద్ధగానే విన్నా, కానీ వాక్యాన్ని బట్టి ఫాలో అవ్వలేకపోతున్నా. అమ్మ ఇవాళ నువ్వు ఇది చూడకూడదు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కూడా నువ్వు చూస్తూ ఉంటే, అమ్మ ఇది చేయకూడదని దేవుడు మాట్లాడాడు, అయినా చేస్తూ ఉంటే, అమ్మ నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా మార్పు రావాలని దేవుడు మాట్లాడాడు, అయినా నీలో మార్పు లేకుండా అదే కంటిన్యూ చేస్తూ ఉంటే, వాక్యం విని ఏం చేస్తున్నావు? ఆ వాక్యాన్ని నువ్వు అన్వయించుకుంటున్నావా?
అటెండెన్స్ వేపించుకోవడానికి మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. మనుషుల ముందు మనకి పొగడ్తల అవసరమే లేదు. దేవుడు దృష్టిలో మన భక్తి ఎలా ఉంది, మన హృదయం ఎలాగుంది, సరి చేయబడుతున్నామా? సంవత్సరం కిందట స్నానం చేశాలండి, మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తానని చెప్తావా? నీ శరీరానికేమో కనీసం రోజుకు రెండు పూటలో ఒక పూట 2 రోజులకు ఒకసారి చేస్తున్నావుగా స్నానం, లేకపోతే పక్కనున్నోడు ముక్కులు పగిలిపోతాయి. మరి ఆత్మ సంబంధంగా నీకు స్నానం అవసరం లేదా? ఆత్మకు కుళ్ళు కంపు కొడతా ఉంటుందండి పాపము. మనలో ఉన్న అపవిత్రత కంపు కొడతా ఉంటుంది, దుర్వాసన. అది మనుషులకు కనపడకపోవచ్చు. ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తే నిచ్చి ఆయన అసహించుకునే స్థితిలో మన జీవితాలు ఉండటానికి వీలు లేదు. మనము పవిత్రమైన వారము, పరిశుద్ధపరచబడిన వారము. దేవుడు మనతో మాట్లాడుతున్న ధైర్యముగా, నేను నా దేవుని కోసం నాలో నుండి ఇది నేను పక్కన పడేస్తున్నాను, నేను పవిత్రమైన దానను, నాలో ఉన్న అపవిత్రత తీసి పక్కన పడేస్తున్నాను, తెగించడానికి నీకు ధైర్యం కావాలి. హల్లెలూయా. మూడవది, పవిత్రమైన దాని నుండి అపవిత్రమైనది తొలగించడానికి నీకు ధైర్యం కావాలి.